నమస్తే, వెల్కమ్ టు డిటివి. నేను మీ రిషి. ఈరోజు వార్తలను అంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన ఖైదీల పేర్లు సిద్ధం చేయాలంటూ జైలు శాఖ డీజీ అంజనీ కుమార్కు ఆదేశించింది. 50,000 షూరిటీతో పాటు శిక్షా కాలం పూర్తయ్యే వరకు స్థానిక పిఎస్లో 3 నెలలకోసారి సంతకం చేయాలి. మళ్లీ నేరానికి పాల్పడితే క్షమాభిక్ష రద్దవుతుందని స్పష్టం చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారిని గురువారం రోజున 56.279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24.019 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం 3.59 కోట్లు ఉంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టికెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు చైర్మన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ పాలన అధ్యయనంలో ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్ల ఈ దారుణం జరిగింది. వయసు పెరిగిన గోవులు చనిపోయాయి అంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలో వానలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ హాల్ టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు, మే 2, 4 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు సిబిటి విధానంలో జరగనున్నాయి. రోజు 2 సెక్షన్లో ఈ పరీక్షలుంటాయని పేర్కొంది. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జూలై వరకు తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి 16.20 టీఎంసీలను నీరు కావాలని బోర్డుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జున జలాశయాల కింద రాష్ట్రానికి సాగునీటి అవసరాలకు 29.79 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇప్పటికే కేటాయించాలని, వాటా కంటే అదనంగా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుందని, ఇకపై నీటిని తరలించకుండా చూడాలని నీటిపారుదల ఈఎన్సీకి కృష్ణా బోర్డు కోరింది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లో పర్యటిస్తుంది. ఈ క్రమంలోనే పలు కీలక ఒప్పందాలకు చేసుకుంటుంది. ఈ రోజు ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది. టోక్యోలోని గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత టోక్యో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. ఇక పలు కంపెనీలపై సిఈడీలతో సీఎం రేవంత్ రెడ్డి వేరువేరుగా చర్చలు జరపనున్నారు. సాయంత్రం సమిదా రివర్స్ ప్లాంట్ సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది. మరోవైపు ఈ రోజు జపాన్ చేరుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి బృందంతో చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ ఆఫీసర్కు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్ కాసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర సూత్రధారి అని ఇటీవలే విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫోటోలను రీట్వీట్ చేసి నోటీసులు అందుకున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఎక్సో 2-3 పోస్టులను ఆమె ట్వీట్ చేశారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన ఓ పోస్టులను స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుల్లో ఏఐతో క్రియేట్ చేసిన నెమళ్లు, బుల్డోజర్లు ఉండడం విశేషం. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రధానమంత్రి మోదీ కేవలం మాటలకే పరిమితం కావద్దని కేటీఆర్ కోరారు. అందులో జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని సిబిఐ,
ఎస్ఈబిఐ, ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయం ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 14 నుంచి వచ్చిన కొత్త అప్లికేషన్లను భూభారతి చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించింది. అప్లికేషన్లను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపింది. దరఖాస్తుదారులు చూపించిన ఆధారాల ప్రకారం సమస్యలు పరిష్కరించాలని అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.